హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అనాలిసిస్ 9th జూన్ థర్డ్ షిఫ్ట్ సంబంధించిన జిఎస్సీకే క్వశ్చన్స్ చూసేద్దాం. ఫ్రెండ్స్ 9th జూన్ జరిగిన ఆల్ షిఫ్ట్ సంబంధించిన వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే పైన ఐకార్ట్లో ఉంటుంది, లేదంటే కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే చాలా వరకు మనకు రిపీటెడ్ క్వశ్చన్స్ అవుతున్నాయి. సో నేను ప్రతి వీడియోలో క్వశ్చన్ అండ్ ఆన్సరే కాకుండా ఆన్సర్కి ఇంకా ఎక్స్ట్రా టాపిక్ కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ రాయబోయే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అందుకే ఎక్స్ట్రా కంటెంట్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మనం అన్ని షిఫ్ట్లకు సంబంధించిన అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించిన మీకు పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో నేను చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అనాలిసిస్ 9th జూన్ థర్డ్ షిఫ్ట్ సంబంధించిన జిఎస్ఈకే క్వశ్చన్ ఫ్రెండ్స్. ఒకటో ప్రశ్న, శారదా సింగ్ను ఏ భాషలో గన్నం చేసినందుకు ప్రసిద్ధులుగా భావించబడుతుంది? శారదా సింగ్ 1 అక్టోబర్ 1952, 5 నవంబర్ 2024 భారతీయ జానపద మరియు శాస్త్రీయ గాయాన్ని. ఆమె బీహార్కు చెందినవారు. ఆమె ప్రధానంగా మైథిలి మరియు భోజ్పురి భాషలో పాటలు పాడారు. ఆమెను బీహార్ కోకిల లేదా బీహార్ కోయిల్ అని ప్రేమగా పిలిచేవారు. రెండో ప్రశ్న ఫ్రెండ్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి ఎప్పుడు నిర్వహించబడింది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి 2024 డిసెంబర్ 6న నిర్వహించబడింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 6న మహాపరినిర్వాణ దినంగా ఆయన మరణ దినాన్ని గుర్తుగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈరోజు భారతదేశంలో రాజకీయ సెలవుగా పాటించబడుతుంది. ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. మూడవ ప్రశ్న ఫ్రెండ్స్, సెట్ బ్యాక్ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తూ పందులను ఎవరు ప్రశ్నించారు? లాలా లజపతి రాయ్ వంటి ఉగ్రవాద నాయకులు ఈ సిద్ధాంతాన్ని నమ్మేవారు. ఆయన ఈ విధానాన్ని బహిర్గతం చేసి బ్రిటిష్ ప్రభుత్వం లేని ఉద్దేశాలను ప్రజల ముందు బయటపెట్టారు. నాలుగో ప్రశ్న ఫ్రెండ్స్, రాయ్ జనాభా కమిషన్ ప్రకారం 2039లో భారత జనాభా శాతం ఎంతగా ఉంటుంది? రాయ్ జనాభా కమిషన్ 2039లో భారత్ జనాభా గురించి ఈ నిర్దిష్ట శాతం అంచనాను ప్రకటించలేదు. అయితే జనాభా వృద్ధి రేటు క్రమంగా తగ్గుతున్న కారణంగా 2039 నాటికి భారత జనాభా సుమారు 152.2 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఇది 2011లో ఉన్న 121 కోట్లతో పోలిస్తే ఎక్కువ. ఐదో ప్రశ్న ఫ్రెండ్స్, 3 మే 2025న ఏ దేశంలో ఫెడరల్ సాంఘిక ఎన్నికలు జరిగాయి? ఆస్ట్రేలియాలో 3 మే 2025న సాంఘిక ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఆరో ప్రశ్న ఫ్రెండ్స్, రాయ్ కిసాన్ కమిషన్ స్థాపన ఎవరు చేశారు? రాష్ట్ర రైతు కమిషన్, నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ ఎన్సిఎఫ్ను 2024 నవంబర్ 18న ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ నాయకత్వంలో ఏర్పాటు చేశారు. ఈ కమిషన్కి ఇచ్చిన విధి విధానాలు వ్యవసాయ రంగంలోని ప్రాధాన్యతలపై దృష్టి సారించాయి. ఈ ఎన్సిఎఫ్ కమిషన్ 4 నివేదికలను సమర్పించింది. డిసెంబర్ 2024, ఆగస్టు 2025, డిసెంబర్ 2025 మరియు ఏప్రిల్ 2026లో సమర్పించడం జరిగింది ఫ్రెండ్స్. ఏడవ ప్రశ్న, మోహన్జోదారోలో కనిపించిన మొదటి గడ్డంతో ఉన్న విగ్రహం ఏ పదార్థంతో తయారైంది? మోహన్జోదారోలో కనుక్కున్న గడ్డంతో ఉన్న విగ్రహం తాడు ఉన్న మూర్తి సెటియైట్తో తయారైంది. ఇది ఒక రకమైన తేలికపాటి మరియు మృదువైన రాయి. దీన్ని ప్రధానంగా విగ్రహాలు మరియు ఆభరణాల తయారీలో ఉపయోగించేవారు. ఎనిమిదో ప్రశ్న ఫ్రెండ్స్, బరేలీ రైతుల ఆందోళన ఏ సమస్యకు సంబంధించింది? బరేలీ రైతుల ఆందోళన ప్రధానంగా భూమి స్వాధీనం మరియు నష్టపరిహార డిమాండ్లకు సంబంధించింది. ముఖ్యంగా బరేలీ బడ బైపాస్ నిర్మాణం కోసం రాష్ట్ర రహదారి ప్రాధికార సంస్థ చేపట్టిన భూ స్వాధీనానికి వ్యతిరేకంగా ఇది జరిగింది. రైతులు చెడు రహదారులు మరియు కాలువల సమస్యలపై కూడా నిరసన తెలిపారు. 9వ ప్రశ్న ఫ్రెండ్స్,
హిమాలయాలో అత్యంత ఉత్తర భాగంలోని శ్రేణిని ఏమంటారు? హిమాలయాలో అత్యంత ఉత్తర శ్రేణిని మహా హిమాలయ లేదా హిమాద్రి అని పిలుస్తారు. ఇది హిమాలయాలో అత్యంత ఎత్తైన మరియు నిరంతర శ్రేణి. ఇందులో ప్రపంచంలోని అత్యున్నత శిఖరాలైన మౌంట్ ఎవరెస్ట్ మరియు కాంచనజుంగా వంటి పర్వతాలు ఉన్నాయి. దీనిని ఆంతరిక హిమాలయాలు కూడా అని అంటారు. 10వ ప్రశ్న ఫ్రెండ్స్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీని రాజధానిగా ప్రాంతంగా ప్రకటించారు? ఢిల్లీని జాతీయ రాజధాని ప్రాంతంగా ప్రకటించడానికి 69వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 1991లో ఆమోదించారు. ఈ సవరణ ద్వారా ఢిల్లీకి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రత్యేక హోదా ఇవ్వబడింది మరియు ఒక విధానసభ ఏర్పాటు చేయబడింది. 11వ ప్రశ్న ఫ్రెండ్స్, ధుమర్ అనే జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? ధుమర్ ఒక శాస్త్రీయ నృత్య శైలి. ఇది ప్రధానంగా ఉత్తర భారతదేశం, ముఖ్యంగా లక్నో మరియు బెనారస్ ప్రాంతాలతో సంబంధం కలిగి ఉంది. అయితే ధుమర్ యొక్క ఉద్భవం ఉత్తర భారతదేశం యొక్క తూర్పు ప్రాంతం బీహార్లోని మటువి జిల్లాగా భావిస్తారు. కానీ తర్వాత ఇది తూర్పు భారతదేశంలో విస్తరించి ప్రజాదరణ పొందింది. 12వ ప్రశ్న ఫ్రెండ్స్, చెంగుత్ విద్యా విమత్ చెంగుత్ రు తర్వాత గుప్త వంశ పాలన ఎవరు చేపట్టారు? చెంగుత్ విద్యా విమత్ చెంగుత్ రు తర్వాత గుప్త వంశ పాలనను వారి కుమారుడు గుప్తం 415-455 క్రీస్తు శతకం నిర్వహించాడు. 13వ ప్రశ్న ఫ్రెండ్స్, రాజకీయ దిశానిర్దేశక సూత్రాలు DPSP భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్కు సంబంధించినవి? సో ఆదేశిక సూత్రాలు ఏ ఆర్టికల్స్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో రాజకీయ దిశానిర్దేశక సూత్రాలు భారత రాజ్యాంగం భాగం 4లో ఉన్నాయి. ఇవి ఆర్టికల్స్ 36 నుంచి 51 వరకు వర్తిస్తాయి. సో మనకి 36 నుంచి 51 వరకు ఆదేశిక సూత్రాలు ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఆదేశిక సూత్రాలు ఏ దేశం నుంచి తీసుకోవడం జరిగిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆర్టికల్స్ 1 to 51A వరకు చూసుకోండి ఫ్రెండ్స్. 14వ ప్రశ్న ఫ్రెండ్స్, శకుల పాలకులు ఎక్కడి నుండి వచ్చారు? శకులు పాలకులు మధ్య ఆసియా నుండి వచ్చారు. 15వ ప్రశ్న ఫ్రెండ్స్, భారతదేశంలో వయోజన వర్గంలో నిరుద్యోగం రేటు సుమారు ఎంత శాతం? దేశంలో వయోజన వర్గంలో నిరుద్యోగం రేటు సుమారు 3.2% ఉంది. 16వ ప్రశ్న ఫ్రెండ్స్, 104వ రాజ్యాంగ సవరణ ఏ విషయానికి సంబంధించినది? 104వ రాజ్యాంగ సవరణ చట్టం అనుబంధ జాతి SC మరియు అనుబంధ జాతి STలకు సంబంధించి లోక్సభ మరియు రాష్ట్ర విధానసభల సీట్లు రిజర్వేషన్ వ్యవధిని 10 సంవత్సరాల పాటు పొడిగిస్తుంది. అలాగే ఆంగ్లో ఇండియన్స్ సముదాయానికి కేటాయించిన సీట్లు రద్దు చేస్తుంది. 17వ ప్రశ్న ఫ్రెండ్స్, గీత రహస్య పుస్తకం ఎవరిది? గీత రహస్య అనే పుస్తకాన్ని బాల గంగాధర్ తిలక్ రచించారు. ఈ పుస్తకం నిక్ జెల్ బర్మాలో రచించబడింది. ఇందులో ఆయన భగవద్గీతలోని కర్మయోగ సిద్ధాంతాన్ని విస్తృతంగా వివరించారు. ఆయన చెబుతారు, గీత అనేది కేవలం వారికి మాత్రమే కాదు, వీలైన వారు విశ్రాంతి సమయంలో చదవాల్సిన గ్రంథం కాదు, కానీ దీని జీవితం పట్ల చైతన్యంతో ఉండే క్రయక్షేత్రంలో తగిన విధంగా కృషి చేసేవారు అర్థం చేసుకోవాలి అని. 18వ ప్రశ్న ఫ్రెండ్స్, చంద్రగుప్త రెండవ వారసుడు ఎవరు? చెంగుత్ ద్వితీయ చంద్రగుప్త వారసుడు గుప్తం కుమార్ చెంగుత్ ద్వితీయ గుప్త వంశంలోని ఒక శక్తివంతమైన శాసకుడు. ఆయనను నిమాదియ అని కూడా పిలుస్తారు. 19వ ప్రశ్న ఫ్రెండ్స్, 2025లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సమావేశం ఎక్కడ జరిగింది? ADB బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ 58వ వార్షిక సమావేశం 2025 మే 4 నుండి 7 వరకు ఇటాలీ మిలాన్ నగరంలో అనుభవాలు పంచుకోవడం, భవిష్యత్తును నిర్మించడం అనే అంశంతో నిర్వహించబడింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకు సంబంధించిన PDF కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకుంటే మనకి మ్యాథమెటిక్స్ సెక్షన్ చూసుకుంటే సింప్లిఫికేషన్ నుంచి 3 క్వశ్చన్లు వస్తున్నాయి, యావరేజ్ నుంచి 2 క్వశ్చన్స్, CASI నుంచి 2 క్వశ్చన్స్, టైమ్ ఇన్ వర్క్ నుంచి 2 క్వశ్చన్స్, మెన్సురేషన్ నుంచి 1 క్వశ్చన్, పర్సంటేజ్ నుంచి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 3 క్వశ్చన్లు, స్టాటిక్స్ నుంచి 3 క్వశ్చన్లు, నెంబర్ సిస్టమ్ నుంచి కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. హైట్ అండ్ డిస్టెన్స్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది, APCP ట్రిగ్నోమెట్రీ నుంచి 1 క్వశ్చన్,
ఆల్జిబ్రా నుంచి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి రీజనింగ్ నుంచి మిర్రర్ ఇమేజెస్ 2 క్వశ్చన్, జీకే సెక్షన్ నుంచి కరెంట్ అఫైర్స్ జూన్ జూలై 2024 ఫోకస్ చేస్తున్నాడు, చూసుకోండి ఫ్రెండ్స్. స్పోర్ట్స్ అండ్ ఇంపార్టెంట్ నుంచి 8 నుంచి 9 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఎక్కువ కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతున్నాను ఫ్రెండ్స్. పాలిటీ ఆర్టికల్స్, సో పాలిటీ నుంచి ప్రతిసారి నేను చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్స్ 1 to 51 ఈ వరకు చూసుకోండి. అదేవిధంగా మనకి షెడ్యూల్స్ 2 షెడ్యూల్స్ చూసుకోండి. భాగాలు అంటే పార్ట్స్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. సో టోటల్ పార్ట్స్ కూడా రెవల్యూషన్ ఆఫ్ 1857 నుంచి 1887 మధ్య అడగడం జరుగుతుంది. పొలిటికల్ సైన్స్ నుంచి, ప్లానింగ్ కమిషన్ నుంచి, కంప్యూటర్ నుంచి 6 క్వశ్చన్లు అడుగుతున్నాను ఫ్రెండ్స్. సో ఎక్కువ శాతం షార్ట్ కట్ కీసే అడుగుతున్నాడు. సో షార్ట్ కట్కి సంబంధించిన నేను పీడిఎఫ్ వచ్చేసి టెలిగ్రామ్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైనా చూడకపోతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. రీజనింగ్ సెక్షన్ నుంచి కోడింగ్, డీకోడింగ్, సిరీస్, బ్లడ్ రిలేషన్ నుంచి, సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి, అనాలజీ నుంచి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఓవరాల్ లెవెల్ చూసుకుంటే పేపర్ది మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఈజీ టు మోడరేట్ అడుగుతున్నాడు. జీకే మాత్రం కొద్దిగా టఫ్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో ప్రతి షిఫ్ట్లలో కానీ మనం అనాలిసిస్ చేస్తుంటే చాలా వరకు మనం అనాలిసిస్ చేసిన విధంగానే ఆ టాపిక్ నుంచే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైనా చూడకపోతే వీడియోస్ ఛానల్లో వెళ్ళి చూసండి ఫ్రెండ్స్. లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఆల్ షిఫ్ట్ సంబంధించినవి. సో చూసుకోండి, చాలా వరకు యూస్ఫుల్ అవుతాయి నెక్స్ట్ షిఫ్ట్ రాసే వాళ్ళకి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో కూడా నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా అడగవచ్చు ఫ్రెండ్స్. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్.